శివాయ గురవే నమః. ఓం నమః చండికాయ నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. నమస్తే శారదాదేవి కాశ్మీరపురవాసిని త్వామహం ప్రార్థయే నిత్యం విద్యాదానం చ దేహి మే. శ్రీకృష్ణ శరణం మమ, శ్రీకృష్ణ శరణం మమ, శ్రీకృష్ణ శరణం మమ. మహాదేవ మహాదేవ మహాదేవ. ఇష్టాగోష్ఠిగా సాగుతున్నటువంటి ప్రవచన ప్రవాహ త్రిపథగామినిలో 187వ రోజు ప్రవచనం కాళహస్తీశ్వర మహత్యం. చాలా గొప్ప సన్నివేశం అండి. ఆ మహాదేవుడు ప్రత్యక్షమై 2 పనులు చేశాడు ఆయన ఏకాలంలో. చేయి పట్టేసుకున్నాడు. నిలు అన్నా ఆయన ఆకపోవచ్చు, కొన్ని చేయి పట్టుకున్న విదిలించుకుని చేసుకోవచ్చు. కాబట్టి నేను వచ్చింది శివుడు అని తెలియాలి. నిలువు 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 ఏమి పట్టవచ్చు, అది ఉండాలండి. వస్తాడు. ఆ తర్వాత ఘట్టాలు కూడా మనం నేర్చుకుందామండి. అసలు ఈ కాళహస్తీశ్వర మహత్యము శాస్త్రి గారి కోరిక మీద దేనికి ప్రారంభించామని అక్కీరుడు కదా ఇంకొక 4-5 రోజుల్లో రాబోతుంది. అది సంగతి. మహాదేవ మహాదేవ మనం ఇవాళ ఈ కథని మంచి ఒక చప్పటితో స్టార్ట్ చేద్దాం, సరేనా? మహాదేవ్ మహాదేవ్ మహాదేవ్. ఇప్పుడు మనం చెప్పినాం అది ఆయన వచ్చారు. ఎలా వచ్చారంటే దరహాసము నెరపుచు. ఇది మధ్యమ దరహాసము. ఆ ముఖం మీద చిరునవ్వు, ఆ చిరునవ్వుతో ఉన్నారు. ఇది ఆయన ఎలా వచ్చారు నిజంగా? ఆయన పక్కన పార్వతీదేవుడు, బ్రహ్మ, విష్ణువు, దిక్పాలకులు, ఋషులు, మునులు ఇంతమంది ఉండగా చిరునవ్వుతో ఆయన వస్తూ తన పరిసరమునకు ఆటవికుని బ్రాహ్మణ భక్తుం. అది ఆయన ఏం చేశారంటే తన పరిసరమునకు, తన దగ్గరకి ఆయన తిన్నా ఇట్రా దగ్గరికి, ఆయన శివగోచరా నువ్వు కూడా ఇట్రా అని ఇద్దరిని దగ్గరికి పిలుచుకున్నాడు ఆయన తన దగ్గరికి. ఇప్పుడు ప్రేమకు గుర్తు ఏంటంటే అండి, ఒక్కోసారి మనం చూడండి చాలా దగ్గరికి తీసుకుంటాం. దగ్గరికి తీసుకోవడం ఏంటంటే ప్రేమ చిహ్నం, ప్రేమ చిహ్నం. అది సమానం. దగ్గరికి పిలుచుకున్నాయండి. కరుణను పిలుచుక ఎంతో ప్రేమతో వాళ్ళిద్దరిని పిలిచి మీకేవరం ఇవ్వన వారు కృత్తివాసుని వాళ్ళు ఏం చేశారంటే నాయన రన్నాన్న వచ్చారు, మీకేం వరం కావాలని కోరుకోండి అన్నారు. అనేటప్పటికీ వారు ఇరువురు మాట్లాడినట్టుగా రాశారు, కానీ ఇక్కడ మాట్లాడింది మాత్రం శివగోచరుడు. మీకు ఎలా తెలుసు అంటే తర్వాత పద్యాలతో మనం దీన్ని అనుసంధించుకుంటే మనకు తెలుస్తుంది. ఆ బ్రాహ్మణుడు మాట్లాడారు, అన్న ఏం వరం కావాలి మీకు అంటే వారు మాట్లాడారు. ఆ కృత్తివాసునితో, కృత్తివాసుడు అంటే మహానుభావుడు, ఏనుగు చర్మముని ఇలా మాట్లాడారు. ఏమన్నారంటే ఆయన శార్దూల పద్యం. మీ పూర్ణం పద్యం నెంబరు 123, 1, 2. అది సంగతి.
మీ పూర్ణంబగు దివ్య తేజము అది ఈయన చెప్తున్నారు, మీ పూర్ణంబగు దివ్య తేజం. అయ్యా, సంపూర్ణమైనటువంటి మీ దివ్య తేజం, ఆ శివ తేజాన్ని, జగన్మిథ్యాత్మకత్వ జగన్మిథ్యాత్మకత్వ ప్రతిష్టా పారీణతం చూపి మీరేం చేశారంటే మీ దివ్య తేజస్సుని చూపించారు. వెలుగు, భగవంతుడు అంటే ఏమిటంటే వెలుగు, ప్రకాశం చూపించారు. అంతేకాకుండా మీ మీ సాక్షాత్కారంతో వెంటనే మాకు అర్థమైపోయింది ఏంటంటే జగన్మిథ్య, జగన్మిథ్య బ్రహ్మ సత్యం. ఇది శంకరాచార్యుల వారి ప్రతిపాదన. మిథ్య అంటే ఏమిటి? కనిపిస్తుంది, లేదు అని చెప్పలేదు ఆయన. అందుకే నీకు కనిపిస్తుందండి. ఇప్పుడు నీకు ఇది మీరు సినిమా చూస్తే అర్థం, సినిమా అక్కడ మీకు ఇల్లు తగలడుతాయి కదా, తగలడతాయి. మీకు మంట కనిపిస్తుంది, అక్కడ లేదని ఎలా అంటారు? వరదలు వస్తాయి, కానీ దేని అది తెరని అంటారు. చూసారా, నిజంగా అన్ని మంటలు వస్తే తెర అంటుకోవాలి కదా ఫస్ట్. అన్ని వరదలు వస్తే తెర మునిగిపోవాలి. ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఎంత భ్రమ కలిస్తుందంటే అది నిజం అనిపిస్తుంది. ఇలాంటికి ఇదంతా తెలుసు మనకి, అంతా భ్రాంతి తెలుసు. అయినా మనకి ఏ క్షణం ఎప్పుడైపోతుంది ఎవరికి తెలుసు. క్షణంలో మారిపోతున్నాయి. అయినా ఏదో 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 ఇంకా కక్షలు, కార్పణ్యాలు, ఈర్ష్య, ద్వేషం, ఇవన్నీ ప్రేమ కోసం. వైరాగ్యం ఎవరికి వస్తుందని చెప్పండి. అలాగే దీన్ని చాలా రజ్జు సర్ప భ్రాంతి అంటారు. వాళ్ళు ఆడుకుంటూ ఆడుకుంటూ చాలాసార్లు చెప్పారు. కొత్త ఆడుకున్నారు, దాన్ని ఇలా ఇలా తిప్పి ఇలా పారేశారు, వెళ్ళిపోయారు. అది ఏమైంది? ఇలా వంకర తిరిగి వీడు వచ్చాడు, గబాలను లైట్ పడింది, అది పాముగా అనిపించింది. పాము అనిపించడమే కాదు, ఆ పాము ఇట్లా కదలింది, వీడు ఇలా వచ్చాడు, వీడికి వినపడింది. అది మీరు వినపడలేదని మీరు అనుకోకండి. అంటే వీడి మైండ్ లో కల్పన శక్తి ఎంత ఉందంటే దానికి అది వినపడింది. వీడికి చెమట్లో పెట్టిపోయింది, వీడు కదిలితే అది కలుపుకోదు. ఈ లోపల ఎవరు ఏమైందిరా, లైట్ వేసి చూసాడు. చూడండి, లైట్ వేయంగానే, లైట్ అంటే జ్ఞానం వెళ్ళగానే మొత్తం ఇదంతా పోయింది. చాలా చక్కటి మాదిరి. ఈ శివ తేజస్సు, ఆ పూర్ణమైనటువంటి శివ తేజస్సు వీళ్ళకి ఎప్పుడైతే సాక్షాత్కారం అయిపోయిందో వెంటనే జగన్మిథ్య అనేటువంటి విషయం తెలియడం కాదు, బోధపడింది. అంటే అనుసరణలోకి వచ్చింది, ఆచరణలోకి వచ్చింది. ఇప్పుడు నేను చెప్పాను జగన్మిథ్య, బాగుంది, వెరీ గుడ్. ఈ ప్రపంచం అంతా కనపడదు. ఇవన్నీ ఇట్లా ఆడుకోండి, నన్ను ఎందుకు ఇది అయిపోయింది. ఈ జగన్మిథ్యాలు తొక్కాలేదు, అనిపోయింది. మరి ఇది కొట్టడం లేదు, ఏమీ లేదు కదా. చెప్పడం వేరు, తెలియడం వేరు, అది ఆచరణలోకి రావడం వేరు. నీకు ఆచరణలోకి వచ్చింది అనుకోండి, అప్పుడు నువ్వు ద్వంద్వాతీత స్థితికి వెళ్ళిపోతావు. మిథ్యా జగన్మిథ్యా ఇప్పటికీ జగన్ ద్వంద్వాతీత. ఆ బ్రహ్మరాజు వచ్చి ఎవరైనా కొట్టి అదవరా అనుకో అన్న స్థితికి నేను వచ్చినప్పుడు ఇది మనస్ఫూర్తి హిమక్ వచ్చి, సార్ మీరు చాలా గొప్పవాళ్ళు అనగలిగి ఉండాలి. వచ్చాను రా, మరి రాకుండా ఇది జగన్మిథ్యాన్ని ఎలా చెప్తున్నావు? ఎవరు నేర్చుకుని చెప్పారు. ఒక ఆయన చెప్పాడు, సైన్స్ చెప్పేవాడికి అర్థం అవుతుంది, వినేవాడికి అర్థం కాదు. ఫిలాసఫీ ఉంది, చెప్పేవాడికి అర్థం కాదు, వినేవాడికి అర్థం కాదు. అది చెప్పినంతసేపు ఏదో బాగున్నట్టు అనిపిస్తుంది, కానీ అది లేదని మనం అనుకోవాలి. చేసిన వాళ్ళు ఉన్నారు, ఇంత పూర్వం ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు కూడా. ఈ జగన్మిథ్య అనే తప్ప మాకు బోధపడిపోయింది. కాబట్టి ఇప్పుడు మాకు కోరిక ఏముంది? కోరిక ఎప్పుడు ఈ జగత్తులో నేనున్నాను అనుకున్నప్పుడు ఏదో మా వాడిని కట్టుకోవాలనో, వీడికి కారు కొనుక్కోవాలనో, వీడికి ఆరోగ్యం బాగుండో, ఏదో ఇదంతా. అసలు ఇదే లేదురా, అప్పుడు నీకు కోరిక ఏముంటుంది?
ఇంకా ఇలాగే నేను చదువుకున్నవాడు కదా. చూడండి, ఆటవికుడు కూడా అడుగుతాడు తర్వాత, అడిగే పద్ధతిని పెట్టనమాట. కాబట్టి ఇక్కడ విద్యా ప్రదర్శన జరుగుతుంది. మమ్మం పొదవం చాంచల్య మమ్మల్ని పొదవు చాంచల్య దూరంబు, దూరం అంటే మమ్మల్ని పొదవని, మమ్మల్ని బాగా ఆక్రమించుకుంది. ఏమిటి? ఈ మిథ్యా. అది ఏం జరిగింది? ఇప్పుడు నీ జగత్, నీ సాక్షాత్కారంతో అది దూరం అయిపోయింది. మాకు తెలిసిపోయింది. ఇప్పుడు ఏమిటి తెలిసిపోయిందంటే ఈ ప్రపంచమంతా శివమయ, శివుడు తప్ప అన్యము లేదు. నాకు కూడా అర్థమైపోయింది, శివుడు తప్ప అన్యం లేదు. ఇది లేకపోతే ఇంతవరకు ఏంటి? ఇది మాంసం, ఇది తినచ్చు, ఇది తినకూడదు, ఇది మంచిది, ఇన్నున్నాయి. ఇప్పుడు మంచి లేదు, చెడు లేదు, ద్వంద్వాతీత స్థితి, చాంచల్యము దూరం అయిపోయింది మాకు. ఆ స్థితి నుంచి మేము బయటపడ్డాం. శివా చూపుం చిత్తము మిన్నకున్నది. ఇటు మా చూపింది, మా చిత్తము స్థిరముగా ఉంది. మనం చెప్పినంతసేపు బాగానే ఉంటుంది, చెప్పిన వెంటనే ఏదో ఎదురు అనుకోండి. మనం ఈ ద్వంద్వాలకి లోనవట్ల, సుఖ దుఃఖాలు, లాభ నష్టాలు, వీటన్నిటికి లోనవట్ల. అలా ఇచ్చో బాసే దేహంబుపై అయ్యా, ఈ వెంటనే ఇది కనపడంగానే మాకు ఈ శరీరం మీద పోయింది. ఏం పోయింది? తీపు. శరీరం మీద ప్రేమ పోయింది. ఈ శరీరానికి ఏదో కావాలి, పోయింది. చీకటి అంటే అజ్ఞానం కూడా పోయింది. అజ్ఞానాన్ని చీకటితోనూ జ్ఞానాన్ని వెలుగుతోనూ పోల్చటం కవి సభలో. అజ్ఞానాన్ని చీకటితోనూ జ్ఞానాన్ని వెలుగుతోనూ పోల్చటం కవి సభ. కాబట్టి మా అజ్ఞానము పోయింది ఎప్పుడైతే ఈ దేహం మీద తీపి పోయింది. అంటే మీకు ఇప్పుడు ఆధునిక చెప్పాలంటే రమణ మహర్షి ఆయన శరీరం మీద ఏదైనా ఉందే, ఆయన ఏమనుకోలేదు. ఆయన దానికి నమస్కరించిన ఆయన నమస్కరిస్తే పొంగిపోలేదు. లిటరల్లీ కొట్టారు ఆయన్ని, అప్పుడు పొంగిపోలేదు. అన్నమాట. కాబట్టి మాకు ఈ దేహం మీద మోహం పోయింది శివ. దానికి కారణం ఏంటంటే నీ సాక్షాత్. సూర్యుడు వచ్చాడుండి చీకట్లు పోయినాయని నువ్వు చెప్పక్కల్లా. సూర్యోదయం అయిందంటే చీకట్లు పోయినట్టు. నేను లైట్ వేయించాను, అంతకు పూర్వం వరకు చీకట్లు పోయినాయి. ఎందుకు పోతాయి? నువ్వు వేస్తూనే పోతాయి. కాబట్టి నెక్స్ట్, కాబట్టి ఏంటి సెల్ వాళ్ళకి కావాలి, సెల్ తీసేసుకో, దిగొద్దు, తీసేసుకో. ఆ సెల్ ఇవ్వండి. మ్యూజిక్ చైర్ ఆడుకుంటారా? సరే. కాబట్టి ఇచ్చో బాసే దేహంపై వాళ్ళకు కూడా టైం తెలుసు. ఎప్పుడు అడిగితే వీళ్ళు కాదంటారు. ఇచ్చో దేహంపై మాసే పోయింది. ఇంతకంటే వరమేమి? చాలా. ఇంతకంటే నువ్వు వరమే ఉంది. ఇప్పుడు నేను వరం ఎప్పుడు కోరుకోవాలి? నువ్వు వేరు నేను వేరు అనుకున్నప్పుడు కదా. అహం బ్రహ్మాస్మి స్థితికి అయిపోయింది. ఇప్పుడు నువ్వు కనిపించడంతోనే నువ్వే నేనని తెలుసుకున్నాను. ఇప్పుడు నువ్వు ప్రపంచం నీకు భిన్నంగా ఏమీ లేదు. వరం అంటే ఏంటి చెప్పండి? నీకు ఇప్పటి వరకు లేనిది నువ్వు ఏదో ఒకటి అడగాలి, అంతే కదా. నాకు కుర్చీ లేదు, అమ్మ హిమ్మక్క నాకు కుర్చీ కొని అని. నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు నువ్వు అడిగేది ఏముంది? పోనీ నువ్వు ఇచ్చేది ఏముంది? నీ దగ్గర అన్నీ ఉంది. ఇక మరీ నాకు 2 కావాలనుకుంటే నేనేం చెప్పలేను. కానీ నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు నువ్వు అడగాల్సిందే లేదు, ఇంకోటి నీకు ఇవ్వాల్సిందే.
అది కోరికలు తీరడం అంటే. కోరికలు తీరడం అంటే కోరికలు లేని స్థితికి నువ్వు రావడం. కోరికలు లేని స్థితికి నువ్వు వచ్చుటనే ఈ కోరికలు తీరడం. అంతే అదే ఈ కోరిక ఈ కోరిక తీర్చుకునే తీరక పూర్వమే దాంతో పాటు ఇంకో కోరిక వచ్చేస్తుంది. పాటు మన జీవితం మనకి ఎన్నో చూస్తూ వస్తుంది. పాటు ఇంతకంటే మాకు వరం ఏం కావాలి? నువ్వు కనిపించవు, మాకు ఇది జగత్తు మిథ్య అనే విషయం అర్థమైపోయింది. కాబట్టి ఇప్పుడు నాకు జగత్ అంతా, ఇప్పుడు నాకు నేను ఆటవి, వీడు ఆటవికుడు, వీడిది ఎలా పెడతాడు నీ దగ్గర, ఇవన్నీ పోయినాయి. నాకు భగవంతుడికి అన్ని సమానం కాబట్టి ఆయన తీసుకుంటాడు. బ్రహ్మ జగన్మిథ్యా బ్రహ్మ సత్యం జీవో బ్రహ్మస్య నాపర. ఇది శంకరాచార్యుడు. జీవుడే బ్రహ్మము అంటే నువ్వే దైవం. నువ్వే అంటే మళ్ళీ గుర్తు పెట్టుకోండి, ఈ పాంచభౌతికమైన శరీరము కాదు. ఇందులో ఏది నిన్ను నడిపిస్తుందో అది అంతరాత్మ, ఆత్మయే దేవుడు. అదే దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. అయితే మరి నీకు ఇది ఎప్పుడు తెలుస్తుంది? చేత అజ్ఞాన నిర్మాల్యం. ఇప్పుడు చూడండి, అజ్ఞానం అనే నిర్మాల్యం పోతే సోహం. సోహం అంటే సహా, అతడు, అహం నేను, అతడే నేనై ఉన్నాను అనేది తెలుసు. చెప్పడానికి ఏముంది? ఇది 2 సార్లు చదివితే మీకు కూడా వచ్చేస్తుంది. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన వచ్చేస్తుంది, తెలుస్తుంది. అప్పుడు ఆ స్థితి ఎలా ఉంటుందంటే ఏమీ పట్టదు. ప్రపంచాన్ని అప్పుడు నువ్వు సాక్షిభూతంగా చూస్తావు, ఏమీ పట్టదు. ఆ స్థితికి వచ్చాము మనం, ఖచ్చితంగా రాలేదు. ఇందులో మళ్ళీ మొహమాటాలు ఎందుకండి? రాలేదు. తర్వాత చంపకమాల 124వ పద్యం. జగములనంతరాత్మయును, ఇంకా చెప్తున్నాను నేను, జగములనంతరాత్మయును సాక్షియు. అది నువ్వు జగములకు అంతరాత్మము నువ్వే, సాక్షి నువ్వే. అలా చూస్తుంది. ఇందులో నీకు ఏ ప్రమేయము లేదు, మంచి చెడుగా లేదు. అందరిలో ఉన్నది నువ్వే. అందరిలో అంటే స్థావర జంగమాత్మకంలో ఉన్న అందరిలో ఉన్నది నువ్వే. అదే కదండి సర్వ చైతన్య రూపాంతాం. ఇన్ని చైతన్యంలో ఉన్నది నువ్వే కదా. అంతరాత్మకు సాక్షివి. నీవనుచు నిజంబుగా నిగమములాడగా మేము శాస్త్రాలు వేదములు చెప్పాయి. ఆయన ఈ ప్రపంచమంతా, ఈ ప్రపంచాన్ని సృష్టించి దీనిలో ఆయన ప్రవేశించాడు. ఆయన అణువులో ఉన్నాడు. ప్రపంచాతీతముగా లేడు, ఆయన ప్రపంచములో ఉన్నాడు. ఈ మళ్ళీ ఇది ఎలా ఉన్నాడు? ఆయన 2గా ఉన్నాడు, సాక్షిభూతం. ఎలా ఉంటాడండి అసలు? హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? నీ కళ చూసుకో, నీకు కళ వచ్చింది, ఏదో కళ వచ్చింది. ఆ కళలో ఉదాహరణకి అక్కడ ఎవరో 4 ఉన్నారు. ఆ 4లో వాళ్ళు ఏదో 2 కొట్టుకుంటున్నారు, 2 మాట్లాడుకుంటున్నారు. ఆ మధ్యలో నువ్వు వెళ్ళావు, ఒకడు నీకు పొలమాలేశాడు, ఒకడు రాయి కొట్టాడు. ఈ లోపల ఒక్కొక్క వెంటబడింది, నువ్వు పరిగెత్తావు. ఈ లోపల ఒకడు వచ్చేసి ఆ కుక్కను ధర్మేసి నిన్ను తీసుకెళ్లి రాజసింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఈ లోపల వెనక నుంచి ఒకడు దాన్ని ఇక్కడ కింద పడేశాడు. నిజంగా ఇంతమంది ఉన్నారు అక్కడ. అంతమందిగా ఉన్నది ఎవరు? ఇందులో పెద్ద ఆలోచన కదా, నీ మనసు, నువ్వే. ఇంతమంది మాట్లాడారు, ఎవరు మాట్లాడారు? మళ్ళీ నువ్వే, నీ మనసే. వీడిగా మాట్లాడేది, వాడిగా మాట్లాడేది, వాడిగా. ఒకళ్ళే ఇన్ని విశ్వరూపం అంటే అదే. అక్కడ వస్తువులుగా ఉన్నది నువ్వే. అక్కడ ఒక సింహాసనం ఉంది, ఒక రాయి ఉంది, ఒక పూలమాల, అవి ఎవరు? నువ్వే, నీ మనసు. మనుషులుగా ఉన్నది ఎవరు? నువ్వే. మాట్లాడినది ఎవరు? నువ్వే. అంటే స్థావరము జంగంగా ఉన్నది నీ మనసు. నీ మనసే ఇంత కల్పన చేసి అది అబద్ధం అంటావా? చెప్పండి. ఆ సమయం వరకు ఆ కళ వచ్చిన 2 నిమిషాలు, 3 నిమిషాలు, 5 నిమిషాలు, 10 నిమిషాలు, గంట, అది నిజం. అప్పటికి నీకు మెలకు వచ్చేటప్పటికి అది అబద్ధం అయింది. ఆ 10 నిమిషాలు ఇదంతా అబద్ధం. ఏది?
నువ్వు ఇక్కడ కూర్చోవడం ఇదంతా చెప్పడం ఇది అబద్ధం. అక్కడ నువ్వు రాజు, లేదా కుక్క వెంట పట్టడం నిజం. అక్కడ అప్పుడు ఇది అబద్ధం, ఇప్పుడు ఇది అబద్ధం. అసలు ఇందులో ఏది అబద్ధం లేదు, రెండు అబద్ధం. అదే జగన్ యోగి అని ఆ స్థితి అండి. కనీసం అంత గొప్ప స్థితి ఉందని తెలుసుకుంటూ సాధించాలి. కనీసం ఎలాగో పొందాం, అది వేరే విషయం. పొందవని నెగిటివ్ పెసిమిస్టిక్ ఐడియాస్ ఎందుకు? లెట్ us be optimistic రావచ్చు. కాబట్టి సాక్షీభూతంగా ఉన్నది నువ్వే. పైగా ఇంత కళని నువ్వు ఊరికే చూస్తున్నావు. సాక్షీభూతంగా ఉన్నది నువ్వే. అందులో తర్వాత నిగమములాడగా శాస్త్రములు వేదములు చెప్పగా విని కూడా అది నేనితరంబగు మాకభీప్సితంబగు వరమెట్ల వేడగలమై. ఒక్క వెళ్ళపోయా. ఇవన్నీ శాస్త్రములు చెప్పాయి. జగత్తు అంతరాత్మవే, సాక్షీభూతమే. జగత్తంతా నీ వికారమే. జగత్తు వేరు, శివుడు వేరుగా లేదు. ఇది తెలిసి కూడా నేను ఇంకో వరం నిన్ను ఎలా కోరుకున్నాను? అసలు శివుడు కానిదేది లేదుగా. శివుడు కానిది ఏదన్నా కొత్తది ఉంటే నేను తీసుకోవాలి. కాబట్టి నేను ఏం కోరుకోను? ఏమీ కోరుకో. అది భవన్మయమైన అంటే ఇది మొత్తం జగన్మయం అంటే నీతో నిండిపోయింది. పూర్ణ చిత్ గగనములో, అది పూర్ణ చిత్ గగనములో. పూర్ణమైన చిత్ అంటే జ్ఞానం. జ్ఞానం అనే గగనములో అదే చిత్ గణానందం. చిత్ గగనములో, గగనం అంటే ఆకాశం, చిదాకాశం. ఆకాశాలు చాలా ఉన్నాయిగా. ఇది ఘటాకాశం, మఠాకాశం, మహాకాశం, చిదాకాశం. ఆ చిదాకాశమే చిదంబరం. అంబరం అంటే ఇది. కాబట్టి చిత్ గగనములో, ఆ చిదాకాశంలో జ్ఞానం అనేటువంటి దాంట్లో మమ్ములను కలిపి బ్రహ్మర పుట్టను బాధమ అనుపవి. ఒక పంచేవి నీ ఆ చిదాకాశంలో, మహాకాశంలో మమ్మల్ని కలిపేసి ఇక మళ్ళీ పుట్టాల్సిన బాధ మాకు లేకుండా చేసి ఇదే మా ఆఖరి పుట్టుక. అంటే నీలో సాయుధ్యముక్తిని కోరుకున్నాను. ఎందుకని నీకు ఏది కావాలి? నేను ఇంకేటి ఏదన్నా కోరుకున్నా అది నువ్వేగా. కాబట్టి ఆ చిత్ గగనమునందు మమ్మల్ని కలిపే శివ మహాదేవ అన్నాడు శివబ్రాహ్మణ. తర్వాత కందపద్యం 126 కదమ్మా. 120 చెప్పు టకటక. ఇతడు కిరాతుండు. అది ఇప్పుడు చెప్తున్నాడు. ఇప్పుడు ఈ మాట బట్టి ఇతను ఇప్పటి వరకు మాట్లాడింది నేను తెలుసు. ఇతడు కిరాతుడు, ఆటవికుడు. ఇతడు కిరాతుండేను దుర్మతి చెప్పుకున్నాడు, ఒప్పుకున్నాడు పాప. వాడేమో కిరాతుడు, ఆటవికుడు, చెంచు. అయితే ఏమిటయ్యా మహానుభావుడు, నేను బ్రాహ్మణుణ్ణి అయితే లాభం ఉంది, దుర్మతిని, దుర్మార్గం. నేను వాడి భక్తిని శంకించు. ఆ భక్తికి లొంగిపోయిన నిన్ను నేను అవమానించాను, దూషించాను. దుర్మతి, దుర్మార్గం. అనుక్షణించి సరే ఒప్పుకోవాలి. తప్పు చేసినప్పుడు ఆ తప్పుని ఒప్పుకున్న వాడికి చాలా గొప్పవాడని నా అభిప్రాయం. నిన్న చూడండి, సుగ్రీవుడు విషయవాంఛలకి లోనయ్యానైనా నేను కోతిని, కామానికి ఎవరిలో గాడు అని ఒప్పుకున్నాడు తన తప్పుని. అవునండి 2 నెలలు ఆవుని మేము చెప్పలేదా అని అతని దబాయించలేదు. మీరు తప్పు చేసినప్పుడు దాన్ని ఒప్పుకున్న వాడే గొప్పవాడు. పెట్టుకోండి. దాన్ని కవర్ చేసామనుకోండి, వాడికంటే దుర్మతి ఇంకోటి ఎవరు. కానీ మనం సామాన్యంగా ఏం చేస్తామంటే మన తప్పుల్ని మనం కప్పేస్తాం. కాబట్టి మనం వాళ్ళు గొప్ప వాళ్ళకంటే గొప్పవాళ్ళు. అలా ఎందుకు అవుతుంది అని చెప్పేసి
మనకి వాక్చాతుర్యంతో. ప్రస్తుతం న్యాయం ఏమిటి? వాదులాడి గెలిచిందే వేదం. ఎవడికి వాక్చతురత ఉంటుందో వాడు న్యాయం చెప్పేస్తాడు. ఎందుకని వాడు దాన్ని బమ్మిని చేసేస్తాడు. అది చెప్పమ్మా. మమ్మడిగి మహేష మన్నింప ప్రసన్నత చూపి తెరగున. అయ్యా, నువ్వు మమ్మల్ని అడిగే మాకు ప్రసన్నత చూపించావా? మా మీద ఎంత కరుణ ఉంటే మాకు ప్రసన్నుడవయ్యావు. తను కిరాతుడు అయితే ఏమిటయ్యా, ఎంత భక్తి! నేను దుర్మతిని అయినా నాకు కూడా కనిపించేవే నువ్వు. హితలీల భవ ప్రయాసము హితలీల అంటే మాకు మేలు కలిగించేటువంటి ఒక లీల, ఒక నాటకం. భవ ప్రయాసము అంటే నీ యొక్క ఈ భవ ప్రయాసం అంటే భవము పుట్టుక అనేటువంటి ప్రయాసం, దాన్ని ఎడలింపు పోగొట్టు. మాకు పెద్ద రోగం ఉందయ్యా. ఏమిటి ఆ రోగం? పుట్టుక చచ్చుట భవ. ఈ భవరోగాన్ని హరించవయ్యా. భవరోగ హరీశ్వర ప్రణత క్లేశనాశాయ భవరోగ హరాయ చ మృత్యుంజయాయ రుద్రాయ మహాదేవాయ. కాశీ భవరోగ హరీశ్వరాయ మృత్యుంజయాయ నీలకంఠాయ సంభవే అమృతేశాయతే నమః. నాయన, మాకు ఈ భవరోగాన్ని పోగొట్టవయ్యా. ఆ రోగం పోయిందా, ఈ తర్వాత వచ్చే రోగాలు, దానికి అసలు రూట్ కాజే పోయింది అనుకోండి. నీకు జ్వరం వస్తుంది, జ్వరం వస్తే డోలో వేస్తే తగ్గుతుంది, కానీ అసలు లోపల ఏదో ఒక డిఫెక్ట్ ఉంది, అది పోగొట్టామనుకో జ్వరం పోతుందిగా. నువ్వు జ్వరానికి మందులు వేసామనుకో తాత్కాలిక ఉపశమనము, మళ్ళీ ఒక 4 గంటల్లో మళ్ళీ వస్తుంది. అసలు జ్వరం రాకుండానే చేస్తుంది. ఏమిటి? ఈ శరీరం ఉంటే దీనికి బాధలు. శరీరమే లేకుండా భవరోగం అనే భవరోగాన్ని హరించేటట్టు మహాదేవ్ అన్నాడు. మహాదేవుడు ఆ భవరోగ హరీశ్వరుని మనసారా ప్రార్థన చేస్తూ ఇంకొక పద్యం చెప్పుకుందాం. అప్పటికి 126. అప్పుడు 3 సరిపోదు. చెప్పు. కందపద్యం. మీ తలపు కన్నా, అది మీ తలపు కన్నా అధికమే మా తలపు. ఇప్పుడు ఈయన మాట్లాడుతున్నాడు, ఈయన ఆపేశాడు. ఇక మా భవరోగాన్ని పోగొట్టినాయన అని చెప్పేసి బ్రాహ్మణుడు ఆపేశాడు. ఇప్పుడు కిరాతుడు ఆటవికుడు మాట్లాడతాడు. ఏం మాట్లాడు? మీ తలపు కన్నా అధికమే మా తలపు. ఏమయ్యా, నీ అభిప్రాయం కంటే గొప్పదా మా అభిప్రాయం? నీకు ఎలా నచ్చితే మమ్మల్ని అలా చేసుకోవాలి. అసలు ఏమీ కోరుకోలేక ఈ బ్రాహ్మణుడు కొంచెం చదువుకున్నాడు కదండి. చదువుకున్నవి బయటపడ్డాయి. ఇక్కడ ఈ మిథ్యా జగత్, మిథ్యా అనే జగత్తు ఉంది, ఇది పోయింది కాబట్టి నేను ఏం వరాలను కోరుకుంటాం మేము. కాబట్టి మేము ఏం చేస్తామంటే మీ చిద్గతంలో మమ్మల్ని కలిపే. రెండోది, మమ్మల్ని ఏం చేస్తావు? ఈ భవరోగాన్ని నుంచి పోగొట్టు అనేటువంటివి అడిగాడు. కానీ ఈయనేమన్నా అంటే మాకు అది ఏం తెలియదు. నువ్వు ఉంచదలుచుకున్నావు ఉంచు, నీ అభిప్రాయం కంటే మా అభిప్రాయం గొప్పదా? మీ అభిప్రాయం కంటే మా అభిప్రాయం గొప్పదా? ఇట్లు అడుగనేలా ఎందుకయ్యా ఇలా అడగటము? మౌనం. నీకు మాకు మంచిదో నీకు తెలుసుకే. ఇప్పుడు పిల్లవాడినాడు, ఏం తింటావురా అని అడుగుతాడు. వాడు ఎప్పుడూ ఐస్ క్రీమ్ ఉంటాడు, పెడతావా? వాడు ఎప్పుడూ ఐస్ క్రీమ్ పెడతావా? పెట్టవుగా. వాడికి ఏది నచ్చిందో నువ్వు అది పెట్టు, నన్ను ఎందుకు అడుగుతావు? నీ అభిప్రాయం కంటే నా అభిప్రాయం గొప్పదా? అది శరణాగతి. ఇది కొంత చదువుకున్న వ్యక్తి. అక్కడ ఈయనకి లేదని కాదు, అక్కడ పూర్తి శరణాగతి. నాకు ఏం సంబంధం లేదయ్యా, లేదురా నువ్వు మళ్ళీ పుట్టాలా? పుడతాను, కానీ పుట్టు, కానీ నీ భక్తి కాదు. అదే శంకరాచార్యులు నరత్వం దేవత్వం నగవన్న మశకత. నీ ఇష్టం వచ్చినట్టు పుట్టించాడు. కీటత్వం, నన్ను పురుగా పుట్టించు, పశువుగా పుట్టించు, పందిగా పుట్టించు,
నీ ఇష్టం, కానీ నీ పాదములందు భక్తి ఉండేటట్టుగా ఏ జన్మైనా సరే. నీ పాదములందు భక్తి లేని ఉత్తమ జన్మ కంటే కూడా నీ పాదములందు భక్తి కలిగినటువంటి నీచ జన్మే నాకు కావాలి అను శంకరాచార్య. మము మీ చిత్తంబే తరగున వెలుగొందెడు. అది మము నీ చిత్తంబే తెరగున వెలుగొందెడు. ఆ తెరగున నుండ చేయుము. అదిగాక శివ శివ ఇంకోటి చెప్తారు, నీ చిత్తమునకు యథాయోగ్యం తథాకుడు. మేము ఎలా ఉంటే బాగుంటుందని అనుకుంటూ అలా ఉంచేయి అంతే. మమ్మల్ని అడగడం ఎందుకు? ఇందులో మీకు ఏ వరం కావాలి అంటాం, ఆయనేమో మాకు ఈ భవరోగాన్ని పోగొట్టడం, ఇవన్నీ మాకెందుకు? నీకు మేము ఎలా ఉండాలో ఇది శరణాగతి. కొంతమంది గురుగారి దగ్గర, గురుగారు నాకు ఈ మంత్రం చెప్తారండి అంటే మంత్రం వాడు డిసైడ్ చేసుకుని వస్తాడు నా దగ్గరికి, నేను వాడికి ఆ మంత్రం చెప్తాను. గురువు గారు నువ్వు ఉన్న పరిస్థితిని బట్టి ఆయన డిసైడ్ చేస్తారు నీకే మంత్రం చెప్పాలో, అసలు నిన్ను శిష్యుడిగా స్వీకరించు అదనమాట. కాబట్టి రెండో భక్తి పరిపూర్ణమైనటువంటి భక్తి నేను అదే అదిగాక శివ అని ఇంకా ఆయన ఏదో చెప్తున్నారు. ఆయన ఏం చెప్తారో రేపు వెళ్దాం. బహుశా రేపు వీళ్ళిద్దరికి సాహిత్యం వచ్చేస్తుంది. ఆయన సాహిత్యం వచ్చిన తర్వాత నక్కియర్లు కదా రేపు ప్రారంభమవుతుందా, రేపు ఎల్లుండి ప్రారంభం. ఇంకొక 2 రోజుల తర్వాత నక్కీరుడు అసలు ఎందుకు ఇది ప్రారంభించామో అది ప్రారంభం. ఇప్పుడు మనం రామచరిత మానసు యక్షగా ఇవాళ రేపు లేదా ఇవాళ పూర్తి చేయడానికి ప్రయత్నం చేద్దాం. స్వయం వీళ్ళు లోపలికి వెళ్ళారు, ఆ దాహంతో లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళినప్పుడు ఒక మంచి సుందరమైనటువంటి కన్య కనిపించింది. ఎవరికి? ఈ హనుమదాసు. వాళ్ళకి ఎంత దాహం వేసిందంటే అసలు దాహంతో వీళ్ళు చనిపోతారేమో అనుకున్నారు. సరే కాబట్టి నత్కీరుడు కదా రేపే వస్తుంది. కాబట్టి మనకి ఏమో ఎప్పుడు వస్తుంది? కాబట్టి మన ఈ వాళ్ళు హనుమంతుడు పైకి వెళ్ళాడు, చూశాడు, ఒక గుహం చూశాడు, కిందకు వచ్చి చూపించాడు, ఆ గుహలోకి వెళ్ళాడు. లోపలికి వెళ్ళి చూసేటప్పుడు ఒక మందిరం ఉంది, మంచి సువర్ణ మందిరం. అందులో ఒక మంచి కన్య కనిపించాడు. ఆవిడ పేరు స్వయం ప్రభ. ఇప్పుడు ఇక్కడ విచిత్రం ఏంటి తెలుసా? వీళ్ళు వెళ్ళింది ఏ ఋతువు మీకు గుర్తుందా? శరద్. వీళ్ళు బయటకు వచ్చేటప్పటికి ఋతువు మారిపోయింది. అంటే ఈయన పెట్టిన గడువు అయిపోయింది. నీకెలా తెలుసురా అని అంటారు వాళ్ళు. ఆ చెట్ల చూస్తారు. ఇంతవరకు వాళ్ళు సీత జాడ కాదు కదా అది ఎక్కడికి. సరే చూద్దాం, ఈ స్వయం ప్రభ గురించి విందాం. చెప్పండి. దూరీతే తాకి సబన్హి సిరునావా పూజే నిజ వృత్తాంత సునావా తెహి తబ్ కహా కరహు జలపాన కాహు సురస సుందర ఫలనాన మజ్జన కీన మధుర ఫలకాయ తాసు వికట పుని सब चली आए तेही सभी आपनी कथा सुनाई मैं अब जावा जहाँ रघुराई मूदह नयना विभल तज जाबू पै हहु सीत ही
జనిపచిత నయన మోదిపుని దేకహి భీర తాడే సకల సింధు కే తీరా సోపుని గై జహా రఘునా జాయి కమల పద నాయసి మాత నానా భాతి వినయ్ అన్నపాయని భగతి ప్రభు దీని దూరము నుండి అందరూ ఆమెను నమస్కరించి అది దూరము ఆవిడ చూసేటప్పటికి ప్రభ పేరు కూడా సరే స్వయం ప్రభ అంటే సెల్ఫ్ ఇల్యూమినస్ కాంతి అమ్మ. దూరం నుంచి ఆవిడకి అందరూ నమస్కరించారు. ఆమె అడిగిన పిమ్మట విషయము అంతయు చెప్పిరి. అది ఆవిడ అడిగారు, నాన్న మీరు ఎవరు, మీరు వాళ్ళు చెప్పారయ్యా మేము అంగదాలోదులండి, ఇలా మాకు దాహం వేసింది, ఇలా వచ్చాము మేము. శ్రీరామచంద్రుడు దశరథుడి కొడుకు, వాళ్ళు పితృవాక్య పరిపాలనకై అడవులకు వచ్చారు. అక్కడ సీతాపరణ జరిగింది. ఆ సీతాన్వేషణ సమయంలో రామ సుగ్రీవులకి మైత్రి జరిగింది. అప్పుడు రాముడు సుగ్రీవుడికి సహాయంగా వాళ్ళని సంబంధించాడు. సీతాన్వేషణకి దక్షిణ దిక్కుగా మేము వచ్చాం, మాకు ఇలా దాహం వేసింది. ఈ కథండి మీరు వాల్మీకి రామాయణంలో ఎన్నిసార్లు చెప్పబడుతుంది ఎక్కడి వరకు? ప్రతిసారి దశరథ రామో రాజా అలా ప్రతిసారి. ఎందుకని రామకథ చెప్పుకున్న ప్రతిసారి ఒక మేలు జరుగుతుంది, అందుకని చెప్పారు. ప్రతిసారి ఎవరు కలిసినా వీళ్ళు ఈ కథ చెప్పారు. వాల్మీకి రామాయణం ఆల్రెడీ చెప్పేసి కదా ఆ కథ చెప్పారు అని చెప్పలేదు. దశరథుడు మహారాజు, ఆయన గురుగురు పెద్దవాడు, రాముడు వాళ్ళు ఇప్పుడు నేను చెప్పాను. సరే నాకు చెప్పడానికి బద్ధంగా ఉంది, కానీ వాల్మీకి బద్ధంగా లేదు, అందుకని చెప్పాను. అప్పుడు ముందర మీరు దప్పిక తీర్చుకోండి, ఆ మధురమైన ఫలములు ఆరగించండి. వానరులందరూ స్నానములందరూ ఆచరించి అక్కడ మంచి పళ్ళన్ని స్వీకరించి ఆవిడ దగ్గరికి వచ్చారు. అప్పుడు ఆమె తనను ఆవిడ కథని వివరిస్తారు. ఇప్పుడు రఘునాథుని యుద్ధకు వెళ్ళేదని. అది నా పేరు స్వయం ప్రభ. ఇప్పుడు మీరు ఏం చేస్తారు? రఘునాథుడు. నేను ఇప్పుడు రఘునాథుని యుద్ధకు వెళ్ళేదని. అది నేను ఇప్పుడు రఘునాథుడు. మూసుకొనుడు. అది మీరు రఘునాథుడి దగ్గరికి అంటే ఇక్కడ కొంచెం ఈయన మీరు కళ్ళు మూసుకోండి. గుహ నుండి బయటపడగలరు. అది మీరు కళ్ళు మూసుకోండి, మిమ్మల్ని గుహ నుంచి బయటపడేస్తాను. సీతాదేవిని కనుగొనుట్లో మీరు సఫలులు అయ్యదరు. అది మీరు సీతాదేవిని కనుగొనుట్లో సఫలు, మీరు నిరాశ చెందకండి. వారందరూ కన్నులు మూసుకొని తెరవదని సముద్ర తీరమున నుండి వాళ్ళు కన్ను మూసుకొని తెలిసేటప్పటికి స్వయం ప్రభ వృత్తాంతాన్ని చెప్పారని చెప్పారు. ఆవిడ ఒక పెద్ద గంధర్వ కన్య. ఇది పెద్ద కథ, ఇది వాల్మీకి రామాయణం. సరే నేను కూడా దాన్ని కొంచెం స్కిప్ చేస్తాను, ఎందుకంటే వాళ్ళు కావాలి. స్వయంగా శ్రీరాముడు స్థలమునకు చేరిన ఆ స్వయం ప్రభ శ్రీరాముడి దగ్గరికి వచ్చినట్టు ఇందులో ఉంది, అందులో. కాబట్టి ఆ తపస్సు శ్రీరామచంద్ర దగ్గరికి వచ్చింది. ఆమె ప్రభు చరణములకు నమస్కరించి అనేక విధములు ప్రార్థించారు. ప్రభు చరణం నమస్కరించి భక్తిని ప్రసాదించారు. ఆవిడికి అచంచలమైన భక్తిని ప్రసాదించారు. వీళ్ళు కళ్ళు మూసుకుని తెలిసేటప్పటికి సముద్ర తీరంలో ఉన్నారు. बदरी वन कहु सो गई, बदरी वन कहु सो गई, प्रभु आज्ञा धरि सीसा, पुरधरि राम चरण जुगा, जे बंधत అజ ఈసా. నిరంతరము బ్రహ్మ రుద్రాదుల చేతను సేవింపబడుచుండు పరమ పవిత్రములైన శ్రీరాముని నిరంతరము బ్రహ్మాదులు కూడా కొలుచుకునేటువంటి ఆ శ్రీరామ పాద పద్మములు తన మనసులో తపస్సుని ప్రభు యొక్క బదరికాశ్రమానికి వెళ్ళిపోయారు. బదరి అది తపోభూమి అండి. మీకు దబరిలో అంటే తపోభూమి అది. మీరు అక్కడికి వెళ్తే మీ గురించి కూడా ఆయన తపస్సు చేస్తారు. ఎవరు? బదరి నారాయణ.
इहा विचारहि इहा विचार कपि मन माहि प्रति मन माहि कपि मन माहि भीति अवधि काज कछु नाही सब मिल कहे परस्पर बाता बिनु सुधी लये करब का भ्राता कह अंगद लोचन भरि भारी दुह प्रकार भई मृत्यु हमारी इहा ना सुधी सीता कई पाई उहा गए मारहि कपिराई पिता बधे परा मारत मोही जाका राम निहोरा न होही पुनि अंगद कहा सब पाही मरण भयउ कछु संशय नाही अंगद वचन सुनता कपि धीरा बोली ना सकही नयन बहनीरा क्षण एक सोच मगन होही रहे पुनि अस वचना कहत सब भये हम सीता कई सुधि लीन बिना कई सुधी लीन है बिना नहीं जय है जुबराज प्रवीणा अस कई लवन सिंधु तट जाई बैठे कपि सब धर्म डसाई जामवंत अंगद दुख देखी कही कथा उपदेश विशेष तात राम कहू नर जनि मानहु निर्गुण ब्रह्मा अजित अज जानहु हम सब सेवक अति बड़भागी संतत सगुण ब्रह्मा అనురాగి ఇక్కడ సముద్ర తీరమున వానరులందరూ ఇక్కడ అంగదుడి గురించండి మిగతా వానరులకు ఒక మంచి డిస్కషన్ జరుగుతుంది. వాల్మీకిలో ఉన్న గొప్పతనం ఏంటంటే అంగదుడిని దుర్మతి అన్నది. ఆయన ఆలోచనలు కరెక్ట్ కావు. నీ ఆలోచనలు కరెక్ట్ కానప్పుడు వాడు ఎవడైనా సరే హనుమంతుడినే పట్టుకుని ఆయన చెప్పి నీ కోతి బుద్ధి తెలుసుకున్నావు పోవాలి. ఇక్కడ మీకు వాల్మీకి రామాయణంలో ఉన్నది ముందు చెప్పేస్తాను, తర్వాత కొంచెం సరే వీళ్ళు వెళ్ళారు చూశారు. అసలు దీని వెన ఎలా జరగదు తెలియదు. అంగదుడు అక్కడ సుగ్రీవుని నింద చేస్తాడు. ఇది దక్షిణ దిక్కుకి నన్ను ప్రత్యేక నాయకుడిని చెప్పడానికి సుగ్రీవుడు కేవలం నన్ను చంపేయడానికి, మా నాన్నని కుట్రపూరితం చంపేశారు, రాముడి బలవంతం మీద నన్ను యువరాజు చేశారు కానీ లేకపోతే ఆయనకు నన్ను చేయాలి లేదు, ఇదేదో నన్ను చంపేయడానికి చేశారు ఇది అని మాట్లాడేటప్పుడు మిగతా వాళ్ళు ఈ మాటలు వినలేకపోయారు. అది కాక ఏమన్నారంటే మనం ఇప్పుడు ప్రాయోపవేశం చేసేద్దాం అన్నారు. ఎలాగో మనకి సీత కనపడదు, పైగా టైం అయిపోయింది. ఎలా అయిపోయిందంటే అక్కడ హేమంతుడితో వచ్చింది పడుతున్నాయి కాబట్టి సుగ్రీవుడు చంపేస్తాడు. అక్కడికి వెళ్ళి చావడం చచ్చేది ఇక్కడికి వద్దాం. ప్రాయోపవేశం అంటే ఏంటంటే ఇలా పడుకుంటారు, వాళ్ళ కథలు వాళ్ళు ఏదన్నా వాళ్ళ కదలకుండా వాళ్ళ చేతికి ఆహారం వస్తే తింటారు. ఎవరన్నా వచ్చి ఏదన్నా పూలు వచ్చి మీద పడింది తిని ప్రాణాలు రక్షించుకోవచ్చు. దాన్ని ప్రాయోపవేశం చేసేద్దాం అని వీళ్ళు పడుకుంటారు. ఇప్పుడు ఈ జాంబవంతుడు చెప్తాను, నాయన నువ్వు ఇలా చేస్తున్నావు, గొప్పవాడైన హనుమంతుడు కానీ నలుడు కానీ నీలుడు కానీ నేను కానీ మీతో రాము, ఇది తప్పు, నువ్వు అలా చేయకూడదు అని ఆయనకి చాలా మంచి విషయం. అయితే ఈయన కొంచెం దాన్ని ఇంకో అంటే నిర్గుణ బ్రహ్మాండంగా చెప్పించారు ఆ జాంబవంతుడు. అది పద్ధతి కాదని అన్నాడు. అయినా అంగదుడు వెళ్ళలేదు, పడుకుని వీళ్ళు ఏం చేశారు మరి ఈ పని ఏమిడు మళ్ళీ కాదు ఏమిటోరా
దశరథుడి కొడుకులు లేరు, పోనీ అలా ఉండొచ్చుగా, ఆయన యాగం ఎందుకు చేయాలి? చేశాడు. సరే, 4 కొడుకులు పుట్టాడు. ఆ రాముడు సీతను ఎందుకు పెళ్లి చేసుకోవాలి? సరే, చేసుకున్న తర్వాత ఆ కైకేయి రాముడిని వనాలకు ఎందుకు పంపించాలి నాయన? ఆ వనాలకు పంపిస్తే రాముడు వచ్చేసి 13 సంవత్సరాలు ఇంకొక సంవత్సరం ఎలాగోలా కాలం గడిపేస్తే పోవాలి. ఆ సీతని రావణాసుడు అపహరించలేదు. ఆ సీతను వెతుకుంటూ రాముడు రావడం ఏంటి? ఆ రాముడు మన సుగ్రీవుడు ఆ సీతాన్వేషణప్పుడు ఇక్కడ ఒక టెక్నికల్ పాయింట్ ఉంది వాళ్ళకి. ఆ సీతను వెతుకుపోతున్నప్పుడు జటాయు అనేటువంటి పక్షి రావణాసుడితో యుద్ధం చేయడం ఏంటి? ఒక పక్షి వచ్చింది వీళ్ళని చంపేయడానికి వచ్చింది. వచ్చే అది వింటోంది, ఇది వీళ్ళు మాట్లాడుకోవడం. జటాయు ఆడితో యుద్ధం చేయడం ఏంటి? జటాయు చనిపోవడం ఏంటి అనగానే ఎవర్రా మీరు భయపడ్డారు అంత ఆకారం. ఆ జటాయు అన్నయ్య వాడు సంపాదన. ఎవరు మీరు చెప్పండి అంటే, ఇట్లా నేను వచ్చాను. మా తమ్ముడు చనిపోయాడా అని అక్కడ వాళ్ళిద్దరికి కథ చెప్తారు. అసలు ఒకప్పుడు ఏం జరిగిందంటే, ఈ జటాయువు సంపాతి వీళ్ళిద్దరూ అన్నదమ్ములు, మంచి బలవంతులు. సూర్యుడిని పట్టుకుందామని వెళ్ళేటప్పటికి ఏం జరుగుతుంది? ఆ సూర్య తాపానికి, మధ్యాహ్నం వేళ సూర్య తాపానికి జటాయువు మూర్చిపోతాం. జటాయువుకు నీడ కల్పించడం కోసం సంపాతి ఏం చేసింది? తను 2 రెక్కలు జటాయువు మీద పెట్టింది. అప్పటికే జటాయువు పాపం మూర్చిపోవడం వల్ల ఎక్కడో పడిపోయింది. ఈ సంపాతి సూర్యకిరణాలకు అడ్డు పెట్టేప్పటికి 2 రెక్కలు కాలిపోయాయి. ఇది వచ్చి సముద్ర తీరంలో పడిపోయింది. సంపాతి జటాయువు మా నమ్ముడు చడిపోయాడు ఆయన అని చెప్పింది. అక్కడ ఒక వాళ్ళ కథ సంపాతి చెప్తుంది. ఆయన పాములకి కామం ఎక్కువ, మాకు ఆకలి ఎక్కువ. పక్షులు ఇటువంటి విపరీతమైన ఆకలి. అసలు చాలు అని మాట లేదు. మీరు ఇట్లా గింజలు వేస్తూనే ఉంటారు, తింటూనే ఉంటుంది. మాకు ఆకలి అని చెప్పి ఇంకా చాలా కథ చెప్తుంది. రావణాసురుడిని వీళ్ళ అబ్బాయి కలుస్తాడు. సరే, ఇప్పుడు అదంతా చెప్పడం చాలా కష్టం, కానీ ఇప్పుడు చెప్తే వాల్మీకి రామాయణం అప్పుడు చెప్తుంది. మాకు మా దృష్టి చాలా ఎక్కువ. చూడండి, అక్కడెక్కడో పైన ఉంటుంది, ఇక్కడ వేసిన బియ్యపు కింద తక్కువ వచ్చేది పట్టుకుంటుంది. నాకు కనిపిస్తుంది, ఇక్కడ నుంచి సీత కనిపిస్తుంది, రాంకవుతారు. అమ్మయ్య, సీత ఎప్పుడైతే ఈ సీత జాడ గురించి చెప్పిందో దానికి రెక్కలు వచ్చేసాయి. రామకార్యానికి మీరు సహాయపడితే రెక్కలు వస్తాయి. పోయిన రెక్కలు వచ్చాయి, ఇంకోళ్ళకి రెక్కలు మిగిలిపోతాయి. సరే, అది వచ్చినప్పుడు అప్పుడు చెప్పుకో. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే, ఇక్కడ ఈ రామచరిత మానసుకు వచ్చారు. చెప్పండి. అది సముద్ర తీరమున వానరులందరూ ఇలా ఆలోచిస్తారు. అది ఇప్పటికే గడువు దాటింది, కానీ కార్యము నెరవేరలేదు. అందరూ కూర్చొని పరస్పరం మాట్లాడుకుంటారు. సోదరా, సీతాదేవి సమాచారం తెలుసుకొనకుండా మనం కిష్కిందకు వెళ్ళుట వలన సీతాదేవి సమాచారం లేకుండా మనం కిష్కిందకి వెళ్ళడం వల్ల ఏమిటి ప్రయోజనం? అంగదుడు సజలనయనుడై పలికెను. అంగదుడు పాపం సజలనయనుడై, పాప ఆయన కళ్ళమ నీళ్ళు వచ్చాయి. ఆయన ఏమన్నారంటే, ఏ విధముగానైనాను మనకు మృత్యువే గతి. అది ఏ విధముగా మనకి మృత్యు. ఎందుకంటే సీత జాడ తెలియకుండా మనం వెళ్ళామా? మనం గడువు దాటి వచ్చాము, అందులో సీత లేకుండా వచ్చామని చెప్పి ఖచ్చితంగా మనం చంపేస్తాడు. అది చనిపోయేది ఇక్కడే చచ్చిపోతాం. అక్కడికి వెళ్ళినచో కపిరాజు సుగ్రీవుని చేతిలో మనకు చావు తప్పదు. అది అక్కడికి వెళ్తే కపిరాజు అయిన సుగ్రీవుడి చేతిలో చావు. శ్రీరాముడే నన్ను ఆదుకొనకపోయినచో మా తండ్రి గారు మృతి చెందిన వెంటనే సుగ్రీవుడు నన్ను హతమార్చుండేవాడు. అది చెప్పాడు కరెక్ట్ గా రామాయణంలో. శ్రీరాముడు ఇది నిజంగా పాపం అతని మీద ఆరోపణ. సుగ్రీవుడు అలా చేయదలుచుకోలేదు. శ్రీరాముడు ఆదుకోవడం లేదు. ఈ నాన్నడు శ్రీరాముడు ఆగపోతే మా నాన్న చనిపోగానే నన్ను కూడా చంపేసేవాడు. శ్రీరాముడు ఫోర్సు భరించలేక నన్ను యువరాశి పాప లేదు అని కాదు, లేదు.
కానీ ఎలా ఉంటుందంటే అండి, మనం అందరూ ఏదైనా ఒక చిన్నది జరగగానే అంతకు పూర్వం వాడికి మనకి ఏదో స్పర్ధ ఉంటుంది కదా, అవన్నీ వాడి మీద నిలిపేస్తాం. తప్పండి. మంచిని మంచిగా చెప్పుకోండి. ఇప్పుడు నాకు వీళ్ళంటే పట్టలేదు, ఈ విషయంలో పట్టలేదు అంతే, బాగా గుర్తుపెట్టుకోండి. ఈ విషయంలో నీకు వాళ్ళకి పట్టలేదు అని చెప్తే వాడు ఏది చేసినా తప్పు అంటాం, అది తప్పు కదా. కాలం నైవేద్యం. ఇక మనకు మరణమే శరీరం. ఇక మనకు అంగనుడి మాటలు వినియు వానర వీరులు ఏవియో మారు పలుకుతుంది. అంగదు వానర వీరులు ఏం మాటలు పలకదు, ఇలా అంగదుడు మాట్లాడుతున్నాడు. నిశ్శబ్దము తాండవించను, నిశ్శబ్దం, నేత్రములు ఆశ్రుపూర్ణములాయి, అది వాళ్ళ నేత్రములు అశ్రుపూర్ణములైపోయాయి. ఒక క్షణకాలం వారు శోకమగ్నులైరి. వాళ్ళందరూ కూడా యువరాజా, మనము సీతాదేవి జాడను తెలుసుకొనకుండా ఎట్లు తిరిగి వెళ్ళగలము? మన సీతాదేవి జాడ కన్నా మనం వెళ్ళలేము ఆయన యువరాజా. పలికి ఆ లవణ సముద్ర తీరమున కుశాసనము పరుచుకొని కూర్చొని, అది కుశాసనము అంటే దర్భలు పరుచుకొని కూర్చోవాలి, పడుకుంది. ఇది వాళ్ళ మీద కనుక ఇక రామకథ చెప్పుకుంటున్నాడు, టైం పాస్. అంతని దుఃఖమును చూచి జాంబవంతుడు ఉపదేశాత్మకములైన కథలను చెప్పసాగాడు. ఆయన ఉపదేశాత్మైన కథలు చెప్పాడు. ఆయన శ్రీరాముని మానవ మాతృగా అది శ్రీరాముని మానవ మాతృగా, ఆయనే నిర్గుణ పరబ్రహ్మము, ఆయనే సగుణ పరబ్రహ్మము. అజయుడు ఆయన జన్మరహితుడు. అది మనందరం ఆయన సేవకులం, మనందరం భాగ్యశాలుడు అయినను సగుణ బ్రహ్మ అయినప్పటికీ ప్రేమ కలవారు. అది మనము ప్రత్యక్షంగా ఆయన చూడగలుగుతున్నాం. ఆయన పరమ నిర్గుణం. ఎన్నో కొన్ని వేల జన్మలు తపస్సు చేస్తే గాని ఆయన దర్శనం లభించదు. అటువంటిది ఆయనతో మనం మాట్లాడగలుగుతున్నాం. ఆయన సేవకి మనం ఉపయోగపడతాం. నిజ ఇచ్ఛా ప్రభు అవతరహి, నిజ ఇచ్ఛా ప్రభు అవతరహి, సురమహి గో ద్విజరాగి సగణ ఉపాసక సంగతః, రహి మోక్ష సబత్యాగి దేవతలను భూదేవిని గోవులను బ్రాహ్మణులను భగవంతుడు తన ఇచ్ఛానుసారంగా భగవంతుడు ఎందుకు అవతారం అంటే దేవతలని, భూదేవిని, తర్వాత గోవుల్ని, బ్రాహ్మణులు. అప్పుడు సగుణోపాసకులకు అప్పుడు సగుణోపాసకులైనటువంటి భక్తులందరూ కూడా సర్వ సుఖాలని త్యజించి మోక్షమును కూడా వాళ్ళు ఆశించారు. మాకేం అక్కర్లేదా నీ సేవ చాలు, మోక్షం ఎందుకు, మోక్షం ఎందుకే, మాకు నీ సేవ ఉంటే చాలు, హాయిగా ఉన్నావు, రోజు పొద్దున్నే లేవచ్చు. ఇది కరెక్ట్ అండి. ఇది కాశీలో ఉండి మీరు అనుభవించవచ్చు, అంటే ఎక్కడైనా అనుభవించు. పొద్దున్నే లేవడం, హాయిగా గంగా స్నానం చేయండి, ఏదో ఆ విశేషాన్ని తలుచుకుంటూ కొంతసేపు జపం చేసుకోండి. ఎందుకని మోక్షం ఎందుకని చెప్పండి. గో సంపాతి సహకారం చెప్పాలి, ఎందుకంటే ఇది మూడోది కదా. ఇప్పుడు నువ్వు రెండే చదివావు అమ్మా, కాబట్టి మూడోది కంపల్సరీ చెప్పాలి. యహీ విధి కథా కహి బహుభాతి గిరికంధర సుని సంపాది. ఆ గిరికంధరంలో ఉన్నాడు. ఈ కథలు వీడు చెప్పుకుంటూ ఉన్నాడు. బాహెర హోయి మోహి ఆహార. ఇంతమంది దొరికారా, వీళ్ళు కూర్చున్నారు, వీళ్ళు చంపేద్దామని వచ్చాడు. जगदीश आज सब ही कहा बच्चन करो दिन बहु चले आहार बिनु मरऊ कबहु ना मिला उधर आहार आज दिन विधि एक ही बार डर पे गीत
वचन सुनि काना वचन सुनि काना अबुबा मरण अबुबा मरण सत्य हम जाना सत्य हम जाना कपि सब उठे कपि सब उठे गीत कहा देखी गीत कहा देखी देखी जामवंत मन सोच विशेष जामवंत मन सोचा सोचा विशेष विशेषी कहा अंगद विचारी कहा अंगद विचारी मन माही धन्य जटायु धन्य जटायु समको नाही समपो नाही राम काज कारण राम काज तन त्यागी हरिपुर गयऊ परम बड़ भागी सुन खग हर्षा शोक जित बाणी आवा निकट कपिकिन्हा भयमानी तिनहि अब आभया करी पूछ से जाई कथा सकल तिनहा ताही सुनाई सुनि संपाति बंधु कई करणी रघुपति महिमा बहुविधि भरणी ఈ విధముగా జాంబవంతుడు నానా విధ గాథలను తెలుపుచుండగా అది ఈ విధంగా ఆయన గాథలు తెలుపుతూ ఉండగా ఆ సమీప గురి ఎందున సంపాతిను గృధ్రరాజు అది ఒక సంపాదన గృధ్రరాజు అంటే ఒక గ్రద్ద ఆయన ఉన్నాడు. పిమ్మట అతడు బయటికి వచ్చి ఆ వానరులను చూసి ఇట్లు పలికెను. ఆ వానరులు చూసి అన్నారు, ఎవరురా మాత్రం ఆహారం ఇంటికే పంపినాడు. అది ఇవాళ నాకు ఆహారం ఇంటికే పంపాడు బ్రహ్మదేవుడు. ఈనాడు వీరందరినీ భక్షించాడు. అది ఇవాళ నాకు చాలా ఆకలిగా ఉంది, మిమ్మల్ని అందరినీ భక్షించాడు. చాలా దినముల నుండి ఆహారం లేక నేను విలవిలలాడుతున్నాను. అది చాలా రోజుల నుంచి ఆహారం లేక నేను విలవిలలాడుతున్నాను. కడుపు నిండా ఆహారం దొరకక చాలా కాలమైంది. కడుపు నిండా అన్నం తిని చాలా రోజులు. నేడు విధాత ఒక్కసారి చాలా ఆహారమును సమకూర్చినాడు. నేడు చాలా ఆహారాన్ని ఒక్క రోజే సమకూర్చాను. గ్రద్ద కలిగిన మాటను వినగానే వానరములు భయపడి, అది వానరములు భయపడే కదా కానీ వాళ్ళు ఏమి ఇక్కడ అలా కూర్చున్నారు. ఇప్పుడు నిజంగానే మరణమాసయమైన నిజంగా మరణమాసమైంది. గ్రద్దను చూచుటకు వానరములన్నీ కొద్దిగా లేచి నిలబడేది. అది వాళ్ళు కూర్చున్నారుగా కొంచెం లేచి నుంచున్నారు. జాంబవంతుని మనసులో విచారం అధికమాయను. ఆయన మనసులో విచారం అప్పుడు బాగుగా ఆలోచించి అంగదుడు ఇట్లను, అది బాగా ఆలోచించి అంగదుడు ఇలా అన్నాడు, ఆహా, జటాయు వంటి పుణ్యాత్ముడు ఎవడును లేడు. అతడు పరమ భాగ్యశాలి. అతడు జటాయు వంటి పుణ్యశాలి ఎవరు లేరు. ఎందుకంటే పరమ భాగ్యశాలి శ్రీరాముని కార్యమునకై అసువులను అంటే ప్రాణములను ఆ పరమ పదమునే పొందాడు ఆ జటాయు. హర్ష శోకములను కూర్చు ఈ మాటలు వినగానే ఆయనకి హర్షము శోకము అంటే హర్షం అంటే ఆనందము శోకం. జటాయు పేరు విన్నాడు, జటాయు చనిపోయిందన్న విషయం ఇప్పుడు తెలిసింది సంపాతి. ఆ మాటలు విని సంపాతి వారి చెంతకు వచ్చారు. వానరములు మరింతగా భయపడారు. వారికి ముందుగా అవలంబించి వృత్తాంతమును అడిగాను. మా జటాయుకి ఏమైంది నాయన? అప్పుడు అంగదుడు ఆ కథ అంతా చెప్పాడు. ఇట్లా రావణాసుడు సీతని ఎత్తుకుపోవటం, ఆ ఎత్తుకుపోతుంటే జటాయు దాన్ని ప్రతిఘటించాడు. ఆ ప్రతిఘటిస్తూ ఆ రావణాసుడి తల ఒకటి ఇట్లా చిరిమేయటం, దాంతో ఆయన కోపం వచ్చి ఈ 2 రెక్కలు తల నరికేయటం అని చెప్పాడు. సోదరుడైన జటాయు యొక్క అద్భుత కృత్యగాథను విని సంపాతి శ్రీ రఘునాథుని మహిమను అనేక విధముగా ప్రస్తుతించాడు. ఆ జటాయు గురించి ఆ శ్రీ రఘునాథుని మహిమని ఈయన కూడా ప్రస్తుతించాడు. ఒకటే దోహ మోహి లై జాహు సింధు తట్ దేవు తిలాంజలి తాహి వచన సహాయి కరభీమై పైహహు కోజహు జాహి సంపాతి నుడి నన్ను సముద్ర తీరంలోకి తీసుకొని పోండు. అది నన్ను సముద్ర తీరానికి తీసుకెళ్ళండి. నేను నా సోదరులకు తిలాంజలి ఇస్తాను. ఈ సేవలకు మారుగా మీకు మాట సాయము చేస్తాను. మీకు నేను తప్పకుండా మాట సహాయం చేస్తాను. మీరు వెతుకుచున్న సీతాదేవి జాడను తెలిపదని. అది మీరు సీతాదేవిని వెతుకుతున్నారో ఆవిడ జాడను నేను చెప్తాను మీకు. ఆమె తప్పగా మీకు తప్పక లభిస్తుంది అని చెప్పారు. అనుజ క్రియా కరి
अनुज क्रिया करी सागर तीरा सागर तीर कही निज कथा कही सुनहु निज कथा सुनाऊ कपिवीरा कपिवीर हम तो बंधु हम तो बंधु प्रथम तरुणाई प्रथम तरुण गगन गए रवि गगन गए निकट उड़ाई నికట కూడా तेजना सही తేజన ఆ కథ చెప్తున్నారు. सकल ఒక सो రోజు మేము ఇద్దరం ఇందాక నేను చెప్పాను ఆ సూర్యుడి దగ్గరికి ఇద్దరం వెళ్తున్నాం. सकल सो फिर సక आवा సోపి ఆవా मैं अभिमानी మై అభిమాన్ रवि नियारवा రవి నియారవ जरे पंख జరే పంక్ अति तेज అతి अपारा తేజ్ అవార अपारा అపార परम भूमि करी పరమ భూమి కరి घोर चिकारा ఘోర చకార मुनि एक नाम ముని ఏక నా चंद्रमा होही చంద్రమ హోహి लागी दया లాగి దయ देखी करी मोही देखी करि बहु प्रकार ते ही बहु प्रकार ते ही ज्ञान सुनावा ज्ञान सुनावा देह जनित देह जन अभिमान चढ़ावा मान चढ़ा त्रेता ब्रह्मा प्रेता ब्रह्म मनुष्य तनु धरही मनुज तनु धरहि तासु नारी तासु निश्चर नारी निश्चर निश्चर पति हरहि पति हरहि तासु कोज पटहि तासु कोज पटहि प्रभु दूता प्रभु दूत तिनहि मिले तिनहि मिले तै होब पुनीता तै हो पुनीत जमिहि जमिहि पंक करसी पंक करसी जन चिंता जन चिंता तिनहि दिखाई तिनहि दिखाई देहसु तै सीता तै सीता मुनि तै गिरा मुनि कही गिरा सत्य भई आजु सत्य भई आज सुनि मम वचन सुनि मम वचन करहु प्रभु काजु करह प्रभु का गिरि त्रिकूटा गिरि त्रिकूट ऊपर बस लंका ऊपर बुसलंका तहा रहा रावण सहज असंका तहा रावण सहज रावण सहज असंका असंका तहा अशोका तहा शोका उपवन जहाँ रही उपवन जहा रहे सीता बैठी सोचा सीता बैठी सोचा रथ आही రథ హై. సంపాతి సముద్ర తీరమున తన అయితే తమ్ముడైన ఇక్కడ ఈ జటాయువును చెప్పేశాడు అడ్రస్ అశోకవనంలో కూర్చుంది ఉంది గ్రామంలో అక్కడ ఉంది అని చెప్పాడు. అశోకవనంలో ఉందని చెప్తే డైరెక్ట్ గా రామనాథుడు డైరెక్ట్ అశోకవనానికి వెళ్ళిపోయాడుగా. మరి తులసిదాసు సంపాతి సముద్ర తీరమున తన తమ్ముడైన జటాయువునకు ఆ సంపాతి. నాదులను శ్రాద్ధ కర్మాదులను ఆచరించి అది తన కథను వివరించాడు. ఓ వానర వీరులారా వినండి. జటాయువు నేనము సోదరులు మేము తొలి యవ్వన దశలో ఆకాశం ఆకాశం సూర్యుని పట్టుకోవాలని వీడి ఉద్దేశం. సూర్య తేజం తాళలేక ఏం చేశాడు, తిరిగి రాలా, ఆయన మూర్ఛపోబోయాడు. మూర్ఛపోబోతే పాపం ఏం చేశాడు, ఈయన 2 రెక్కలు పట్టాడు ఆయనకి గొడుగ్గా. నేను అభిమాని కాన సూర్యుడి సమీపమునకు వెళ్ళాను. సూర్యుడి ప్రచండ కిరణ ప్రచండ కిరణం 2 రెముకలు అది ఇక్కడ కంటే కూడా అదే చాలా ఇదిగా ఉంది. ఎందుకంటే ఆయన తిరిగి వచ్చేసాడు, ఈయనకు వెళ్ళాడు అని కాదు, ఇక్కడ ఆయన అభిమానం కాదు పాపం. కాబట్టి ఈయన 2 రెక్కలు వెళ్ళాడు, ఆయనకు అడ్డు పెట్టాడు తమ్ముడిని కాపాడుకున్నాడు. అప్పుడు నేను గట్టిగా ఆశిస్తూ చంద్రమా అను ముని యొక్క ఆశ్రమంలో నేలపై పడితిని. అది లేదు అక్కడ. సరే ఈయన చంద్రమా అనే ముని ఆశ్రమంలో నా స్థితిని చూసిన పిమ్మట ఆయనకు నాపై జాలి కలిగింది. ఆయనకి జాలి కలిగి నాకు పెక్కు రీతిలా జ్ఞాన బోధన ఆయన పెక్కు రీతిలో దేహాభిమానమును తొలగించి నా దేహాభిమానాన్ని పోగొట్టి ఆ ముని నాతో ఇట్లు పిమ్మట ఆ ముని ఉన్నారంటే త్రేతాయుగమున త్రేతాయుగమున పరబ్రహ్మ స్వయంగా మానవావతారం దాల్చి వస్తాడు. రాక్షస రాజైన రాక్షస రావణుడు ఆ రాక్షసులైన రావణుడు ఆయన భార్యను అపహరిస్తాడు. ఆమె జాడను తెలుసుకోవడానికి ప్రభు దూతల్ని పంపుతాడు. వారితో కలిసి నువ్వు ఎప్పుడైతే ఆయనకు సహాయం చేస్తావో నీకు రెక్కలు వస్తాయి. అప్పుడు నీకు రెక్కలు చింతింపవలెను. అది నువ్వు సీతాదేవి జాడను పలుకులు ఈనాడు సత్యములు అదిగో ముని పలుకులు శ్రీరామచంద్ర ప్రభు కార్యమును నెరవేర్చు. అది ప్రభు కార్యం నెరవేర్చుందని త్రికూట పర్వతంపై లంకా నగరం అదిగో ఇక్కడ నుంచి 100 యోజనముల అవతల త్రికూట పర్వతం అక్కడ ఉన్నాడు. ఆ నిర్భయుడైనటువంటి రావణుడు అక్కడ ఉన్నాడు. ఆ లంకా నగరమున ఆ లంకా నగరంలో అశోకవనం అనేటువంటి
ఉపవనం ఒక ఉపవనం ఉంది. అందులో సీతాదేవి అందులో సీత శ్రీరామచంద్రుడిని స్మరించి శ్రీరామ శోకముగ్ధురాలై కూర్చుని అది ఉన్నది. శోకంలో మునిగిపోయి సీతలో అక్కడ కూర్చుంది. సముద్రమును లంఘించుటకై అంగదాదుల చర్చ. ఇప్పుడు సముద్రాన్ని చేరుకున్నాయి. అయితే సముద్రం ఎవరు దూకాలి? అంగదుడు నేను 100 యోజనాలు దూకగలను అన్నాడు. కానీ నువ్వు రాజుని, రాజుని మొదలు పంపిస్తారు వాళ్ళ అంగదు. జాంబవంతుడు ఏమన్నా అంటే ఈయన త్రివిక్రమ అవతారంలో ఆయన ప్రదక్షిణ చేశాడు. కానీ ఇప్పుడు ముసలితనం వల్ల నేను చేయలేను. ఒకన్నా నేను 10 యోజనాలు, ఇంకోటి 20. ఏమీ మాట్లాడకుండా ఉన్నాడు ఒక ఆయన మహానుభావుడు. అంజనాసుతం దేవేశం, ఆ మహానుభావుడు కేసరి ప్రియనందన్ ఆయన ఉన్నాడు. मैं देखहु तुम्ह नाही, మై దేఖహు तुम्ह नाही, తుమ్హ నాహి, गीत ही दृष्टि अपार, గీత హి దృష్టి అపార, गूढ़ भयहु గూఢ భయము नाता करतेहु, నాతా కరతహు, कछुका सहाय तुम्हारा, కచుక సహాయ తుమ్హార. సహాయ తుమ్హారా. ఇక్కడి నుండి ఆమెను నేను చూసుచున్నాను, అది ఇక్కడి నుంచే నేను ఆమెను చూస్తున్నాను. ఇది మాత్రం మీరు చూడజాలరు. మీరు చూడండి, ఎందుకంటే నా దృష్టి అలా ఉంటుంది. ఏలనగా గ్రద్ద దృష్టి అపార శక్తి. అది గ్రద్ద దృష్టి అపార శక్తిమైన. నేను ఇప్పుడు చాలా ముదుసలని, అది పైగా నేను చాలా ముదుసలి. లేనిచో మీకు కొంత తోడ్పడదని అది నేను ముదుసలని కాబట్టి నేను లేకపోతే నేను తోడ్పడి ఉండేవాడిని మీకు. ఇంకెన్ని ఉన్నాయి చోప? 2 చోపాలు చందు కాదు. రేపు ఎలాగో ఇది అది 2 మహాదేవ్. సుమక్క నేను నీతో ఇవాళ 1 నిమిషం మాట్లాడు. డాడీ కాల్ చేశాడమ్మా. ఎవరినో దేన్ని కాల్ చేశాడమ్మా? దేవుడు ఏమ్మా? స్వప్నంలో కలిసాము. చెప్పారు నీకు చెప్పారు. సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. ఓం భూర్భువస్వః సర్వచైతన్య రూపాంతం మాద్యాం విద్యాం ధీమహి బుద్ధి జ్ఞానం ప్రచోదయాత్. రోక్షాత్ పశ్చించాత్ అతంతువా గచ్ఛించామి. షోడశ భార్యా సమేత అష్టభక్త పుత్ర పౌత్ర పరమేష్ఠిత శ్రీకృష్ణ పరమాత్మే నమో నమః. నివేదనం సోరట బాగా వెళ్తుంది. చోపాయి కూడా చిన్నది అంటే మీ మధ్యన పెట్టే
అయిపోయింది. అమ్మా ఏం చేస్తున్నారు? హారతికి రెడీ. నమస్కరోమి నారాయణ హర 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 మహాదేవ హర ఆది గోస్తసే కరుణ వైష్ణవి భగవతా పరక్షుభా బ్రాహ్మణ కరోనా నివారణోస్తు ధర్మస్య నాశోస్తు ధర్మస్య విజయోస్తు సర్వం చరణారవిందార్పణి మహాదేవ 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 మాస్టరు మహాదేవ 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 మహాదేవ